ఏంటండి ఎక్కడికి వెళ్ళి ఎనర్జీ ఫుల్ ఎనర్జీతో బయటకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత కొట్టిన సినిమా ఎక్కడ వరకు వచ్చింది కదా. తర్వాత సైలెంట్ గా కూర్చొని అలా ఎనర్జీ ఇలా వెళ్ళిపోతారు సినిమాలోకి. మాట్లాడుతున్నాం సినిమా అయిన తర్వాత ఆ మూవీ కదా ఇక్కడ కర్నూలులో ఎలా ఉంటుందో అని చెప్పేసి మన ఫస్ట్ డే ప్రీవియర్కి కర్నూలుకే వచ్చాను నేను. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్. నేను కర్నూలు ఉన్నాయి ఇక్కడే కేఆర్ గార్డెన్ వెళ్ళు మరి. సో కర్నూలులో ఇదే థియేటర్లో చాలా సినిమాలు చూశాను. ఇప్పుడు సక్సెస్ ఇదే థియేటర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బేసిక్గా ఇదే రోజు 6 years బ్యాక్ కర్నూలు నుంచి వెళ్ళాను డైరెక్టర్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఫిలిమ్స్ లో జాయిన్ అవ్వడానికి. అండ్ ఇదే రోజు మళ్ళీ నేను మా మూవీ సక్సెస్ కి ఆ మూవీ కదా ఇక్కడ కర్నూలులో ఎలా ఉంటుందో అని చెప్పేసి మన ఫస్ట్ డే ప్రీవియర్కి కర్నూలుకే వచ్చాను నేను. ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్. ఈ కర్నూలుకి సంబంధించిన ఒక అబ్బాయి నా సినిమాలో నా అసోసియేట్ నా తమ్ముడు 2 పాటలు రాశాడు. హలో అండి, కర్నూలులో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది. మా కమిటీ కుర్రాళ్ళు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం. రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ ఇప్పటికీ 5 రోజులు అయింది. అయినా కూడా థియేటర్స్లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము, కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను. కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి. సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని. ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ.